పాస్టర్ ప్రవీణ్ కుమార్, గొప్ప సబ్జెక్ట్ అడిగావే. చూస్తున్నాం ఎక్కడికక్కడ శాంతి సభలు జరుగుతున్నాయి. మరి అక్కడ జరిగింది మనం న్యూస్ పేపర్స్లో చూసాం. మరి ఆయన 2 బ్రాందీ షాపుల్లో ఆయన మద్యం కొనుక్కోవటం, దానికి ఫోన్పేలో ఇవ్వటం, అక్కడ వీడియోలో రికార్డ్ కాబట్టం, మరి ఆ బుల్లెట్ చిన్న ప్రమాదానికి గురి కావటం, లైట్ బద్దలైపోవటం, మరి ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆ బండి తీసుకుని వెళ్ళటం, ఇవన్నీ కూడా మరి ఎంత స్పష్టంగా వచ్చినాయి. ఆయన ఒక పాస్టర్ కావచ్చు, ఆ వృత్తి వరకు ఆయన న్యాయం చేసి ఉండవచ్చు. బట్ మరణం మద్యం తీసుకొని నడపటం, బండి నడపటం నేరం. మరి ఒక నేరం చేసి మరి ఆయన బండి నడుపుతూ మరి లిక్కర్ కొనుక్కున్న ఎవిడెన్స్లు అన్నీ కూడా ఉన్నాయి బండి నడుపుతున్నట్టు. మరి తర్వాత యాక్సిడెంట్లో మరి చనిపోయినట్టుగా ఈరోజు పేపర్లో చూసాం, నిన్న పేపర్లో చూసాం. ఆ వీడియోలన్నీ ఈరోజు పేపర్లో రాకముందే సోషల్ మీడియాలో క్రిస్టల్ క్లియర్గా ఆ వీడియోలన్నీ రావటం జరిగింది. మరి దాన్ని ఒక మతంపై జరిగిన దాడిగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేయటం దురదృష్టం. మరి 2% లెక్కల ప్రకారం, సెన్సస్ ప్రకారం మరి 2% ఉన్న ఆ బీసీసీ క్రిస్టియన్ సామాజిక సభ్యులు మరి చాలా ఎక్కువ పర్సంటేజ్ శాంతి శాంతి సంతాపాలు, శాంతి సభల్లో మరి పాల్గొంటున్నారు. మరి లెక్కలు తప్పేమో నాకు తెలియదు. అయినా ఇక్కడ లెక్కలు అనవసరం. ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు ఎవరైనా బాధపడతారు. కానీ ఒక వ్యక్తి పర్హాప్స్ వ్యసనం పాలై మరి అతను యాక్సిడెంట్లో, మోరల్లెస్ యాక్సిడెంటే క్లియర్గా చెప్పారు, మరి మరణిస్తే దాన్ని వేరే మతం వారు చేసిన హత్యగా మాట్లాడటం అనేది మరొకసారి చెప్తున్నా, అది అత్యంత దురదృష్టం. మరి రేపో మాపో అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత మనం ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడవచ్చు. కానీ ఈ రకంగా ప్రజల్ని రెచ్చగొట్టి మరి కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య ఇలాగ మతాల చిచ్చు రగిల్చే విధంగా శాంతి పేరుతో అశాంతి సృష్టించి మౌనదీక్ష పేరుతో మరి ఇలాగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేయటం అత్యంత బాధాకరం, అత్యంత దురదృష్టకరం. ఏది ఏమైనా పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎలా మరణించినా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మా దేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారికి మంచి లోక ప్రాప్తి జరగాలి అని చెప్పి మంచి మనసుతో వేడుకుంటున్నాను. ఇష్యూని మరింత లాగకుండా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్థిద్దాం. ఎందుకంటే యాక్సిడెంట్లో చనిపోయినా మరి బాధాకరమైన సంఘటనే. మరి దేవుడు చేసిన ఈ సంఘటనకి, అంటే యాక్సిడెంట్ అనేది ఎవడో కావాలని చేసుకోడు కదా. ఎస్, మరి ఆ సంఘటనకి
తోటి మానవుల్ని, ఇతర మతస్థుల్ని కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోవాలని చూడటం అది వారి నీచ సంస్కృతికి నిదర్శనంగా మనం భావించాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అల్లరొద్దు, ఆయన ఆత్మశాంతికై, పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఆత్మశాంతికై ప్రార్థిద్దామని మరొక్కసారి చెప్తూ, 1-2 రోజుల్లో ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. కాస్త సంయమనం పాటించాలి. అన్యమతాలని దయచేసి దూషించవద్దు అని మరొక్కసారి, నువ్వు ఈ ప్రశ్న అడిగావు కాబట్టి నేను ఈ టాపిక్ చెప్తున్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక మండలంలో, పాలకోడేరు మండలంలో 89.5 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సాయంత్రం, అంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ జనాలు రోడ్ల మీదకి రాలేని పరిస్థితి. సో ఇప్పుడు 12:30 to 4 బ్రేక్ ఇచ్చుకొని ఇంకొక మండలం, కాళ్ళ మండలంలో ఈరోజు 68.75 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా, ఏదైతే ఈ సీసీ రోడ్ల వరకు పంచాయతీరాజ్లో మనకి ఎన్ఆర్జీఎస్ నిధులతో అప్పుడు జనవరిలో ప్రారంభించాం. చాలా పనులు నెల ముందే అయినప్పటికీ కూడా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లు, ఆ తర్వాత వచ్చిన రెస్ట్రిక్షన్ల దృష్ట్యా కొంత ఆలస్యంగా ప్రారంభించడం జరిగింది. చాలా చక్కగా వర్క్లన్నీ కూడా అవుతున్నాయి. ఇక్కడ రేపు, ఎల్లుండు ఇంకా మిగిలిన 2 మండలాలు, వాటిల్లో కూడా ప్రారంభోత్సవాలన్నీ పెట్టుకోవటం జరిగింది. ఈ ముఖ్యంగా నేను చేపట్టేది మంచినీరు, స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనేదే నా సంకల్పం. మాకు గోదావరి నీళ్ళున్నా, తాగడానికి బాగా అభివృద్ధి చెందిన ఆక్వా పరిశ్రమ వలన, ఆ చేపల చెరువులు, రొయ్యల చెరువుల వలన మరి నీటి కలుషితం ఎక్కువై చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అదొక అత్యంత, ఒక పక్క అభివృద్ధి కావాలి, మరి ఇంకో పక్క ప్రజలు దారుణమైన అనారోగ్యానికి గురవటం మరి చాలా కలతపెట్టే అంశం. ఈ అంశం మీదే దృష్టి పెట్టి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కెనరా బ్యాంక్ వారు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే పాఠశాలల అభివృద్ధి, చాలామంది బ్యాంక్స్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ని కూడా ట్యాప్ చేసి మరి వారితో ఎన్నో మంచి కార్యక్రమాలని కొన్ని కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది P4 లాంటిదే. అది ఎలా అన్నది నేను తర్వాత కొద్ది నిమిషాల తర్వాత చెప్తా. సో ఈ అభివృద్ధి, మంచినీరు కోసం ఈ ఏప్రిల్ నెలాఖరు ఏదైనా కించిత్ ఆలస్యం అయితే అప్పర్ లిమిట్ మే 2వ వారం, అంటే మే 14 నేను పుట్టినరోజు, జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించిన రోజు, ఆ రోజు నాటికి నా స్వచ్ఛ సంకల్పం ఏమిటంటే ఏ గ్రామంలో, అన్ని గ్రామాల్లో కూడా మైక్రో ఫిల్టర్ సదుపాయం, చక్కటి మంచినీటి సప్లై, ఆ చైన్ కూడా మరి ఇప్పుడు గ్రామీణ నీటిపారుదల మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ చిన్న కాంట్రాక్టర్స్ అందరికీ